ఓం శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. అందరికీ స్వాగతం. ఇక భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాము. అర్జున విషాద యోగంలో ఇక నేను మీ అనుపమ ఒక్కొక్క శ్లోకాన్ని అలా వివరిస్తూ ఉన్నాం కదా. మరి మీ ఖాళీ సమయాల్లో తప్పకుండా వాటన్నిటిని వినేటటువంటి ప్రయత్నం చేయండి. 5 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాము. ఇక 6వ శ్లోకము, యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌ జాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథ. ఇవన్నీ కూడా సంజయుడితోటి మధ్య జరుగుతున్నటువంటి మాటామంతి అన్నమాట. మరి పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు, అలాగే శక్తిశాలి అయినటువంటి ఉత్తమౌజుడు, అలాగే సుభద్రా తనయుడు, అలాగే ద్రౌపది కుమారులు అందులో ఉన్నారు. వీరంతా కూడా అతిరథ మహారథులు. ధృతరాష్ట్రుడు మధ్య ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సైన్యం ఎవరున్నారు, ఎవరెవరు మహారథులు అతిరథులు వచ్చారు, వీరందరినీ కూడా చూసి రమ్మని చెప్పి ధృతరాష్ట్రుడు వెళ్లి చూసి రమ్మనడము, అంటే కూలంకషంగా అడగడము, అంటే సావధానంగా అడగడము. మరి యుద్ధం కదా, అంత మాత్రము ఆతృత ఉంటుంది కాబట్టి అస్మాకంతో విశిష్ట ఏ తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నేను నా సైన్య బలము నడపటానికి యోగ్యులైనటువంటి నాయకులు అలాగే గూర్చి నీకు తెలియజేసేదను విను అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయుడితోటి ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. భవాన్ భీమశ్చ కర్ణశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ. అంటే మీరు భీముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, అలాగే వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరి శ్రవుడు జయద్రథుడు మన సైన్యమందు ఉన్నారు. జయద్రథుడు అనేటటువంటి మహారథులు వీళ్ళంతా కూడా చాలా వీరులు, శూరులు. వీరంతా కూడా మన సైన్యం నందు ఉన్నారు. కాబట్టి మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు, మనకు వచ్చినటువంటి భయం ఏం లేదని చెప్పి తమ బలగాన్ని అలాగే ధైర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారట ధృతరాష్ట్ర మహారాజు అలాగే సంజయుడితోటి. సంజయుడు సలహాదారు ధృతరాష్ట్ర మహారాజుకి. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎంత పెద్ద రాజ్యం ఉన్నా, ఎంత పెద్ద రాజైనా సరే, ఒక మంత్రి అనేవాడు సరైన మంత్రి గాని సలహాదారు గాని ఉంటేనే మంచిది. కాబట్టి అలా ఉంటూ ఉంటే ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు కొంత మిమ్మల్ని మరి ఒక సూచన చేయగలిగేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి సలహాదారు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు మాత్రము అలా ఆచితూచి మంచి వ్యక్తికి. మరి తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివైన వాడు చెప్పండి. ప్రతి చిక్కు ప్రశ్నకు ఇట్టే చమత్కారంగా ముడివిప్పేవాడు, హాస్యాస్పదంగా నవ్వుతూ. కాబట్టి అంతటి తెలివైన ఉత్తమమైనటువంటి అలాగే ఏ ఆశ లేనటువంటి నిస్వార్థ చింతనతోటి ఉండేటటువంటి అటువంటి సామంతులు, మంత్రులు రాజ్యంలో గనక ఎవరైనా రాజ్యంలో ఉంటే పక్క రాజ్యాల వాళ్ళని కూడా మిత్రత్వం చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. లేదా అప్రయోజకుడైనటువంటి మంత్రి గాని రాజ్యంలో ఉన్నాడా, పక్క రాజుల్ని కూడా శత్రువులుగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. స్వార్థ చింతన లేనటువంటి వాడు చమత్కారి అయి ఉండాలి. చమత్కారము అలాగే హాస్యము అలాగే తెలివి అన్ని రకాలుగా కలగలిపినటువంటి మంత్రులు గనక ఒక రాజ్యంలో ఉంటే మంచిగా చక్కగా పరిపాలన అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గీతా శాస్త్రం నేరుగా అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించినటువంటి ఉవాచ, అంటే గీతా శాస్త్రము, గీతా పారాయణం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చదువుకోవాలి అంటే, హిందువుగా పుట్టినప్పుడు మరి ఇవన్నీ మరి కృష్ణుడు తానంతట తానే అర్జునుడికి చెప్పినప్పుడు వినడానికి మనకు ఆ మాత్రం తీరిక ఎందుకని లేదు. ఈ మానవ జన్మ ఎత్తిందే భగవంతుని సేవ గురించి, మోక్షం పొంది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనం ఉద్ధరింపబడతాము, ఆయనని కాదు. ఆయనను ఆశ్రయించిన ప్రతి జీవి కూడా మరి పశుపక్షాదులు అలాగే కాళహస్తీశ్వర స్వామి దేవాలయ చరిత్ర మనం ఒకసారి గమనిస్తూ ఉంటే, సాలెపురుగు, పాము, అలాగే శ్రీకాళహస్తీశ్వర. శ్రీ అంటే ఏమిటి? శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే నాగుపాము అంటే పాము, అలాగే హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురి మూగజీవుల భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏ విధంగా కైలాస ప్రాప్తిని కటాక్షించాడో, అలాగే భక్తితోటి భగవంతుణ్ణి పూజిస్తే, ఏ భగవంతుణ్ణి పూజించినా
మోక్షం అనేది చక్కగా మరి అలా పొందగలుగుతూ ఉంటాం. ప్రతి గురువారము గురు సేవ చేస్తూ ఉండండి. మీ అమ్మని గురువుగా అనుకుంటారా, నాన్నని గురువుగా అనుకుంటారా, మరి ఏ ఇతర గురువుని మీ గురువుగా ఎంచుకుంటారో ఏదో ఒక గురువును మీ జీవితంలో ఒక గురువుగా ఎంచుకోండి. వారి మార్గదర్శనంలో అలా వెళ్తూ ఉండండి. గురువు లేని విద్య గుడ్డు విద్య కాబట్టి ఏదో ఒక వ్యక్తిని గురువుగా, భగవంతున్నో వ్యక్తినో మరి గురువుగా ఎంచుకోండి. అలా గురు మార్గంలో వెళ్తూ ఉంటే మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది. గురువు భగవంతునికి చేరువ చేస్తాడు. అంటే దగ్గరగా తీసుకెళ్లేటటువంటి వాడు గురువు కాబట్టి, దగ్గరగా తీసుకెళ్లేటటువంటి సామర్థ్యం గురువుకు ఉంటుంది కాబట్టి అటువంటి గురు సేవను, గురువును ఆశ్రయించడం ద్వారా మోక్షానికి దగ్గరగా, భగవంతునికి దగ్గరగా చేరుకోగలుగుతాము. ఎప్పుడైతే భగవంతునికి దగ్గరగా ఉంటామో, దైవానికి, ధర్మానికి, భగవంతునికి, గురువుకు దగ్గరగా ఉంటామో ఇక ఓటమి ఏమి ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నించినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా అంత్యంగా ధర్మము, దైవమే గెలుస్తూ ఉంటుంది. కారణం ఏమిటి? వాళ్ళలో ఉండేటటువంటి నిస్వార్థమైనటువంటి భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి. వారికి ఏం కావాలి? వారికి ఏం అవసరం లేదు. భక్తులకి భగవంతుడే కావాలి, భగవంతుడు దగ్గర ఉండటమే కావాలి. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా మోక్షానికి అర్హత సాధించగలుగుతారు అని తెలియజేస్తూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.